మనసులే మారిన నా యేసు ప్రేమ మారునా? మారనే మారదు, మారనే మారదు నా యేసు ప్రేమ. స్తోత్రం. హల్లెలూయా. గ్రామస్తులారా, అందరికీ వందనాలు, నమస్కారాలు. నేను ఒకప్పుడు మీలాగే ఉండేవాడిని, ఒకప్పుడు మీతో తిరిగేవాడిని, ఒకప్పుడు మీలాగే కృష్ణపరంగా లోకపరంగా జీవించేవాడిని. అయితే దేవునికి ఎప్పుడైతే సంపూర్ణంగా తెలుసుకున్నానో, దేవుని కనుక ఎప్పుడైతే జీవించానో, అప్పుడైతే దేవుడు నాకు మార్పు సమాధానం ఇచ్చాడు. దేవుడు ఒక మార్గం అంటే ఇచ్చాడు. ఎలా నడుచుకోవాలో, ఎలా వెళ్ళాలో ఒక చూపు మార్గం ఇచ్చాడు. నేను ఒక విధంగా ఉండేవాడు. మీకు తెలుసు, నా యొక్క పరిస్థితి తెలుసు, మా యొక్క కుటుంబం తెలుసు ఎలా ఉండేవాడు. ఇప్పుడు ఒక రూపంగా దేవుడు ఒక మార్పు తెచ్చాడు. దేవుడు ఏమన్నాడంటే, ఇక్కడ యోహాను సువార్త 14 ఏమనంటే 6వ వచనం చూసుకున్నట్టే, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తప్ప ఎవడు మా తండ్రి యొద్దకు రాడు. ఈ లోకంలో ఎన్నెన్నో మార్గాలు ఉన్నాయి. గట్టిగా జీవాన్ని బ్రతకడానికి గట్టిగా ఉద్యోగం ఉంది, ప్రైవేట్ ఉద్యోగం ఉంది, ప్రైవేట్ కంపెనీలలో ఎన్నెన్నో మార్గాలు ఉన్నాయి. కానీ ఈ మార్గాలన్నీ లోకపరమైనవి, కానీ పరలోక సంబంధం కాదు. యేసు ఒక్కడే మాత్రం పరలోక సంబంధించిన దేవుని స్తోత్రం. నిజ రక్షకుడు, నిజ దేవుడు మనం తెలుసుకోవాలని నా గ్రామస్తులు చెప్తున్నాను. అందుకే నిజమైన రక్షకుడు మనం ఎన్నుకున్నాం, నిజమైన ప్రేమను మనం తెలుసుకున్నాం, ప్రభువే రక్షకుడు అని మనం ఎరుగుతాం. అందుకే ప్రియమైన నాతోటి గ్రామస్తులకు, నాతోటి సర్పంచులకు, నా యొక్క వార్డు మెంబర్లకు, నా యొక్క అక్క చెల్లెలకు, నా యొక్క సోదరులకు, చిన్న పిల్లలందరికీ కూడా ప్రభు పట్ల మీ మన గ్రామం అందరూ ఒక రీతిలో ఒక మార్గం నడుచుకున్నప్పుడు మనకు ఒక మార్గం నరకం కాకుండా ఒక రాజ్యంలో అది నరకం మార్గం చెప్తే మనము అగ్ని ఆకలి చావదు, మనం అందరూ నశించిపోతాం. తాగు నుంచి విడుదల నుంచి మనం పొందాలి, వ్యభిచరించి పొందాలి. మనం యేసు మార్గం, యేసు రక్తంతోనే పవిత్రపరచబడాలి, యేసు రక్తంతోనే శుద్ధీకరించబడాలి. యేసే మనకు నిత్య జీవిస్తాడు, మార్గమే ఉంటాడు. ఆయన మనం భయపడిగా జీవించాలి.